హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన ఫ్రెండ్ శ్రేయాన్స్ అన్న డిఓ ఎగ్జామ్ పేపర్ రాసిండు. అయితే మెమొరీ బేస్డ్గా నాకు గుర్తున్నాయి, మనకు కొన్ని చెప్పిండు. చూద్దాం. ఫస్ట్ ఓల్డ్ గవర్నమెంట్ స్కీమ్ ఏంటంటే పల్లె ప్రగతికి సంబంధించి ఒక 3 క్వశ్చన్స్ వచ్చినాయి అని చెప్పేసి అన్నాడు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి సంబంధించి 3 క్వశ్చన్స్ వచ్చినాయట. సో నీతి ఆయోగ్లో ఎన్ని రకాల బాడీస్ ఉంటాయి అనేది ఒక క్వశ్చన్ వచ్చిందట. ఆర్టికల్ 38 అదేవిధంగా 38(9)(b) మీద ఒక క్వశ్చన్ వచ్చిందట. సూరత్ సమావేశం స్ప్లిట్ సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందట. మింటో మార్లే సంబంధించి ఒక క్వశ్చన్. డెమోగ్రఫీ తెలంగాణ ఇండియా కలిపి ఒక 3 నుంచి 4 క్వశ్చన్స్ వచ్చినాయి అన్న చెప్పడం జరిగింది. సో క్యాబినెట్ మిషన్లో ఉన్న సభ్యులు ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ వచ్చిందట. సో ఇందిరమ్మ ఇల్లు పథకం సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందట. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందట. రైతు బీమా సంబంధించి ఇయర్లు ఇచ్చి వాటికి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసిన అనేది ఒక క్వశ్చన్ వచ్చిందట. నెక్స్ట్ 2014 రిలేటెడ్ తెలంగాణ మూమెంట్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ వచ్చిందట. శాతవాహనుల కాలం నాటి భాషలకు సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందట. తెలంగాణలో పూల పండుగ అని ఏంటంటే ఒక క్వశ్చన్ వచ్చిందట. ముఖ్యమైన దినోత్సవాలు వాటి థీమ్ అడిగిల్లట. ఒకటి సదస్సులు అంటే దరిద్ర సదస్సు అలాంటివి అడిగిల్లట. ఒకటి IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో ఎన్ని సభ్య దేశాలని అడిగినట. ADB ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క లొకేషన్ ఎక్కడ ఉందని అడిగిల్లట. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ వచ్చిందట. ప్రియాంబుల్ రాజ్యాంగ ప్రవేశికలు ఉన్న లేని వాటిని అడిగిందట. నెక్స్ట్ ఆర్య సమాజ్ వాటి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందట. బొకారో బొగ్గు కర్మాగారం గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. భారతదేశంలో ఉన్న 12 షెడ్యూల్స్ ఉన్నాయి కదా, సో దానికి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందట. ఇది మెమొరీ బేస్డ్గా అన్న గుర్తుండే మనకు పంపడం జరిగింది ఇప్పుడే. థ్యాంక్ యూ ఆల్. టెలిగ్రామ్లో జాయిన్ కండి.